హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము అత్తయ్య వాళ్ళ నుంచి అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాము. ఒక 10 days రెస్ట్ తీసుకుని వెళ్దామని. వచ్చిన తర్వాత మా అమ్మ 3 days రెస్ట్ ఇచ్చింది. తర్వాత స్టార్ట్ చేసింది అప్పడాలు అని చెప్పి. ఇవైతే నెయ్యిల అప్పడాలండి. మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. మా లోహిత్కి లంచ్ బాక్స్లో ఈ నెయ్యిల అప్పడాలు పెడితే చాలా ఇష్టంగా అన్నం తింటాడని మా అమ్మ అయితే ఇంకా నెయ్యిల అప్పడాలు చేద్దామని ఫిక్స్ అయిపోయింది. నెయ్యిని తీసుకొచ్చిన తర్వాత అక్కడక్కడ ధాన్యం ఉంటాయి. బాగా ఏరుకున్న తర్వాత బకెట్ నింపు వాటర్ తీసుకుని అందులో నెయ్యిని వేసుకొని వాటర్ని స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్క్వీజ్ చేసుకున్న మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, తగినంత నువ్వులు, ఇంకా సేమ్ మిరపకాయల కారం ఉంటది కదా, అది వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సగ్గుబియ్యము ఉడికించుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటది, పొంగుతాయి అనమాట. దీన్ని బాగా కలుపుకోవాలి. కలపమన్నారు కదా అని మనం కూర కలిపినట్టు కలిపేసాం అనుకోండి, ఆ మెత్తగా అయిపోతాయి, టేస్ట్ అనేది బాగోదు. ఇలా కలిపిన దాన్ని ఒక గిన్నెలో తీసుకొని ఇలా తడి క్లాత్ పైన ఇలా షేప్స్ ఉంటాయి, ఆ షేప్స్ పైన ఇలా ఒత్తుకోవాలి. ఇలా మనకి షేప్స్ అవైలబుల్గా లేకపోతే మనకి పెద్ద కప్పులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలవి, వాటి కప్పుల పైన కూడా వేసుకోవచ్చు. ఈ షేప్స్ అనేవి మా శ్రీకాకుళం సైడ్ అయితే 10 రూపాయలకు ఒకటి చొప్పున యాత్రలో అమ్ముతుంటారు. ఏదోలా కష్టపడి మా అమ్మ నేను అప్పడాలు అయితే కంప్లీట్ చేస్తాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.